అమ్మా! అయ్యా! అమ్మా! చాలా ఇబ్బందిగా ఉంది. హేయ్! ఏమైంది నీకు? ఎందుకు ఆయాసపడుతున్నావు? ఈ కొలెస్ట్రాల్‌ని చూడు ఎలా అడ్డంగా ఉందో. నాకు రక్తం సరిగ్గా అందడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఆ కొలెస్ట్రాల్‌కి ఎవరన్నా చెప్పండయ్యా అడ్డం లెగమని. దానివల్ల ఇక్కడ హార్ట్ చాలా ఇబ్బంది పడుతుంది. హ్మ్. ఐ వాంట్ మోర్ కిక్. ఐ వాంట్ మోర్ కిక్. ఇది మరీ బావుంది. నువ్వేగా కిక్కు కిక్కు అన్నావు. నువ్వు కిక్ అన్నప్పుడల్లా వీడు స్మోకింగు, డ్రింకింగు చేస్తున్నాడు. పైగా వీడి తిండి చూడు బాబోయ్! నానా చెత్త తింటున్నాడు. ఒక్క పనికొచ్చే ఆహారం అన్నా తింటున్నాడా? ఇక నన్నేం చేయమంటారు? బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారు చేయడం తప్ప నేనేమీ చేయలేను. సారీ బాస్. నేనేం చేయలేను. నాకిక్కడ చాలా బాగుంది. చూసారుగా వీడి వరస. మీరైనా కిక్కు కిక్కు అనడం ఎందుకండి? ఆ! అంటే అది అలవాటయిపోయింది. అండ్ చాలా బాగుంటుంది కూడా తెలుసా? సరే కానీ, ఇలాగే కంటిన్యూ అయితే నువ్వు చచ్చిపోయేలా ఉన్నావు. నువ్వు చచ్చిపోతే మేము గూడా సఫా. అమ్మా మమ్మల్ని మీ దాకా పెంచండమ్మా. నిన్ను కాపాడుకుంటాము. రక్తం మీ దాకా సరఫరా ఎలా చేస్తాము? హేయ్! వీళ్ళెవరు? వీళ్ళు నా పిల్లలు. నాకు రక్తం సరిగ్గా అందేలా చేస్తారు. వీళ్ళను నా దాకా పరిగణిస్తే నేను మళ్ళీ చక్కగా బ్రతకగలుగుతాను. మరి పెంచొచ్చు కదా! అవి పెరగడానికి వీఈజీఎఫ్ అనేది కావాలి. అయ్యో! చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మా! మీ హార్ట్‌లో బ్లాక్స్ ఉన్నాయి. మీకు స్టంట్ వేయాల్సుంటుంది. ఆలస్యం చేస్తే బైపాస్ కూడా చేయాల్సుంటుంది. మీరేదైనా త్వరగా డెసిషన్ తీసుకోండి. లేదంటే ప్రాణానికే ప్రమాదం. హార్ట్ నీకు సర్జరీ అంటున్నారు. బైపాస్ కూడా చేస్తామంటున్నారు. నువ్వు పెద్ద ప్రాబ్లంలోనే ఉన్నావు. ప్లీజ్ బ్రెయిన్ ఏదో ఒకటి చేయండి. నా వల్ల కాదు. సర్జరీ నేను చేయించుకోలేను. నో! ప్లీజ్ సర్జరీ నో! ఏడవద్దమ్మా. మమ్మల్ని పెంచితే మీకు సర్జరీ అవసరం లేదు. మీ దాకా పెంచండమ్మా. బ్రెయిన్ ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. బయటికి తీసుకెళ్ళిపో. నా వల్ల కావడం లేదు. సర్జరీ నాకొద్దు బ్రెయిన్ ప్లీజ్. ఏదో రకంగా కాపాడు నన్ను. అంటే డాక్టర్ గారు నేను ఆలోచించుకుని మళ్ళీ వస్తాను. అప్పటిదాకా టాబ్లెట్లు ఇవ్వండి. ఓకే. మీరు త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. అంతవరకు ఈ టాబ్లెట్స్ వాడండి. కొంచెం బెటర్‌గా ఉంటుంది మీకు. కానీ నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా సర్జరీ పడుతుంది. హే డ్యూడ్, ఎలా ఉన్నారు? ఎవరు నువ్వు? నేను యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్‌ని. నేను హార్ట్‌లో బ్లాక్‌ని కరిగించేస్తాను. హార్ట్ మసిల్స్‌ని స్ట్రాంగ్ చేసేస్తాను. నీ పిల్లల్ని నీ దాకా చేరుస్తాను. అదే కొత్త క్యాపిలరీస్‌ని నీ వరకు చేరుస్తాను. నీ బ్లడ్ సప్లై స్పీడ్‌గా అందేలా చేస్తాను. డోంట్ వర్రీ, నేనొచ్చేసాను కదా! వీడో పెద్ద ట్రంప్‌గాడిలా ఉన్నాడు. పని తక్కువ, ప్రచారం ఎక్కువ. నా ప్రాణం పోయేలా ఉంది. ఎన్ని మందులు వాడినా ఇలాగే ఉంది. ఏం ప్రయోజనం లేదు. నీ పిల్లల్ని నీ వరకు పెంచవచ్చు కదా! అది నా వల్ల కావట్లేదు బ్రెయిన్. చెప్పానుగా దానికి వీఈజీఎఫ్ కావాలి. దానిని డాక్టర్లు ఇవ్వడం లేదు. నిన్ను ఒక దగ్గరికి తీసుకువెళ్తానాగు. అమ్మా! మేం వచ్చేసాం. నీకిప్పుడు మళ్ళీ రక్తం చక్కగా సరఫరా అయ్యేలా చేస్తున్నాం. హమ్మయ్య! ఏంటి చాలా హెల్తీగా అనిపిస్తుంది. కొంచెం తేలిగ్గా ఉంది. థ్యాంక్ యూ బ్రెయిన్. ఏం చేసావసలు? యూట్యూబ్‌లో సంజీవిని నేచక్యూర్‌ని చూసి అక్కడికి వెళ్ళే ఆలోచన కలిగించా. కథం. మొత్తం మధుబాబు గారే చూసుకున్నారు. అవునా! ఈయన నన్ను సర్జరీ నుంచి కాపాడాడు. మహానుభావుడు. చాలా థ్యాంక్ యూ. ఇంతకీ ఆశ్రమంలో నీకసలేం చేశారో తెలుసా? అవును. ఏం చేశారు? కాస్ట్ థెరపీ. అంటే క్యాపిలరీ యాంజియోజెన్సిస్ స్టిమ్యులేషన్ థెరపీ అట. అది చేశారు. అందువల్లే నీకు వీఈజీఎఫ్ అంటే వాస్కులో ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ పెరిగి నీకు కొత్త రక్తనాళాలు అదే నీ పిల్లలు నీ దాకా పెరిగారు. నీకు రక్తం సరిగ్గా సరఫరా అయ్యేలా చేశారు. అంతేకాదు మిగతా అవయవాలు కూడా చాలా ఆరోగ్యంగా అయ్యాయి. ఇక్కడికి వచ్చాక వీడు ఆరోగ్యాన్ని బాగు చేసే ఆహారాలు తింటున్నాడు. లైఫ్ స్టైల్ మార్పులు కూడా చేశాడు రోయ్. హమ్మయ్య! ఇక నేను మంచి కొలెస్ట్రాల్‌ని ఫార్మ్ చేసుకుంటాను. హాహాహాహా!